జనవరి 27వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగన నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటల పరిష్కారం చూపగలరు. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరు స్థిరమైనదిగా అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా ఆలోచించి తెలివితేటలుగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ రాశి వారికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలతో ఏదైనా సాధించగలంత గొప్ప తెలివితేటలు ఉంటాయి. కానీ వీరి యొక్క తెలివితేటలు అనేవి వీరి పైకి ఎదగడానికి ఉపయోగించుకుంటే వీరిని మించిన వారు ఉండరని కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టి పరోక్షమైనటువంటి మాటల ద్వారా టైం వృధా చేస్తూ ఉంటారు. అందువల్ల వీరు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ఉండవచ్చు. అంతేకాదు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టని కూడా కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ రాశివారు పరోక్షమైనటువంటి మాటలను విడవలసి ఉంటుంది. పరోక్షకంగా మీకు ఎవరు ఏదైనా చెబితే దానిని అస్సలు పట్టించుకోవద్దు. ప్రత్యక్షమైనటువంటి దానిని మాత్రమే నమ్మండి. మనకు మంచి చేసేవారు, అలానే మనకు చెడు చేసేవారు ఎవరు అనేటువంటి విషయాన్ని ఫస్ట్గా మనం గుర్తించాలి. అంతేకాదు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి పరోక్ష ప్రత్యేకమైనటువంటి మాటలు కాకుండా వీరు టైంని చాలా వృధా చేస్తూ ఉంటారు. అంటే వీరు అవసరమైన దానిపై టైం స్పెండ్ చేస్తూ ఉంటారు తప్ప వీరు అవసరమైన దానిని పట్టించుకోరు. అంతేకాదు వీరికి డబ్బు సమస్య అనేది ఈ సమయంలో అధికంగా ఉండటం వల్ల ఎవరు ఏది చెప్పినా సరే వినలేని స్థితిలో ఉంటారు. కనుక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ముందుగా మీరు డబ్బు సమస్యలను పరిష్కరించుకోవాలి. అంటే సమయాన్ని వృధా చేయకుండా మీ పని మీరు ఖచ్చితంగా చేసుకుంటూ పోవాలి. అప్పుడే మీకు డబ్బు కొరత అనేది ఉండదు. మీరు మైండ్ కూడా ఫ్రీ అవుతుంది. మైండ్ సెట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల సంపాదించే మార్గాలు కూడా తెలుసుకుంటారు. సంపాదించుకోవడానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. డబ్బు పరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల కొంతమందికి మేలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అనేది వస్తుంది. అంతేకాదు వీరు ఈ సమయంలో ఏదైతే శ్రమిస్తారో అంతకు మించిన ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యర్థులు అవసరమైన విషయంలో చిక్కి మిమ్మల్ని మీ యొక్క లక్ష్యం నుండి మళ్లించడానికి ప్రయత్నించవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎవరితోని ఈ యొక్క రాశివారు ఈ సమయంలో గొడవలకు దిగవద్దు. ముఖ్యంగా వీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ ఎవరితోనూ కూడా గొడవలకు దిగవద్దు. అలాగే ఈ గొడవలు కానీ పడితే మీ యొక్క వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్యలను అధికంగా ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఎంత స్నేహంగా ఇతరులతో ఉంటే అంత మంచి ఫలితాలైతే మీకు వస్తాయి. స్నేహపూర్వకమైనటువంటి పనులు చేయటం బాగా కలిసి వస్తుంది. అంతేకాదు ఈ సమయంలో మీ యొక్క మనసు కొంచెం
పరధ్యానంలో ఉండవచ్చు. అంటే ఏం చేస్తున్నామో అర్థం కాదు. కొంతమంది గృహిణులకు మాత్రం ఏదో ఒక సమస్య వచ్చినట్టు, ఎప్పుడు చికాకుగా ఉన్నట్టు, ఈరోజు మొత్తం ఏం చేస్తున్నామో అర్థం కాని ఒక పరధ్యాసతో గడిచిపోతూ ఉంటుంది. ఈరోజు ఎలా గడుస్తుంది అంటే అనేది కూడా అర్థం కాని విధి విధానంతో అలసటగా గడిచిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కుటుంబకు సంబంధించినట్టి విషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను చదువుకోవచ్చు. వ్యాపారస్తులు వారు చివర భాగంలో డబ్బుతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఏదైనా కాగితం చదవకుండా, సంతకం చేయకుండా ఉండాలి. ప్రేమ సంబంధాలలో అనౌత్సుకంగా కొనసాగండి. మీకు ఈ సమయంలో అలాగే ఏదైనా ఒక సంతకం చేయవలసి వస్తే గనక అది ఏమిటి, ఏంటి అనేటువంటి పూర్తి అంశాలను చదివి మీరు అప్పుడు సంతకం చేయటం అనేది పూర్తి వివరాలను చదివి చూసి ఆ తర్వాత మాత్రమే సంతకం చేయండి. ఇలా చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు కలిసి వస్తాయి. అంతేకాదు ఈ యొక్క సమయంలో ఈ రాశివారు తప్పకుండా ఈ చిన్న పరిహారం పాటించవలసి ఉంటుంది. అంతేకాదు ఈ పరిహారం ఏమిటి కూడా చివర్లో తెలుసుకుందాం. ఇక ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈరోజు అంటే జనవరి 27వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక శుభవార్త అనేది అందవచ్చు. ఆ శుభవార్త ఎలా వస్తుంది అంటే గనక ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోతుంది. మీరు ఏదైతే శుభాన్ని చూడాలని అనుకుంటున్నారో, శుభవార్త వినాలి అనుకుంటున్నారో అందులో తప్పకుండా విజయవంతమైనటువంటి జీవితం అనేది వస్తూ ఉంటుంది. విజయం అనేది కలుగుతుంది. ఈ సమయంలో మీకు వచ్చేటువంటి విజయం అనేది చాలా బాగుంటుంది. ఆ విజయం కారణంగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళుతారు. మానసిక ప్రశాంతత అంటే ఆరోగ్యానికి అలానే సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఈ సమయంలో విజయం అనేది అధికంగా ఉండటమే కాకుండా వీరు ఏదైనా చేస్తే గనక ఆ పని అందులో కూడా విజయం అనేది అధికంగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరికి శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, లేదా ఏదైతే కోరుకుంటున్నారో ఈ సమయంలో అయితే మీకు శుభం అనేది కలుగుతుంది. శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ సమయంలో వీరికి దరిద్రాల నుండి కూడా విముక్తి కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి జీవితపరంగా లేదా విద్యాపరంగా, వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ఈ రోజైతే మీ మనసు చాలా ఉత్సాహంగా ఊరాటాన్ని కలిగిస్తుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారు స్త్రీలు, పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి 27వ తారీఖున అలాగే సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది ఇదే. కనుక మీరు ఎక్కడున్నా సరే ఈ వెంటనే వీడియోని తప్పకుండా